హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసి 100 years అయినటువంటి సందర్భంగా సెంటనరీ సెలబ్రేషన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇది మన GS2 సబ్జెక్ట్, దట్ ఈస్ పాలిటీ గవర్నెన్స్ లో కావచ్చు, వీటన్నిటిలో రెలవెంట్ కాబట్టి సో దీనికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో పాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అండ్ తీసుకురాబోతున్నటువంటి చేంజెస్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. మనం ఇప్పుడే చూసాం ఎందుకు న్యూస్ లో ఉంది. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 100 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా 100 years సెలబ్రేషన్స్ అనేది 1st October 2025 నుంచి 1st October 2026 అంటే 1 year పాటు ఈ యొక్క సెలబ్రేషన్స్ ని చేయబోతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు? యూపీఎస్సీ యొక్క చైర్మన్, కరెంట్ చైర్మన్ ఎవరైతే అజయ్ కుమార్ గారు ఉన్నారో ఈయన ఈ యొక్క విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మరి ఏం చేస్తారు ఈ యొక్క సెలబ్రేషన్స్ లో అంటే స్పెషల్ ఈవెంట్స్ కావచ్చు, లోగో మనకి ఏదైతే యూపీఎస్సీ కరెంట్ లోగో ఉందో ఆ లోగోని చేంజ్ చేయడం కావచ్చు, లేదంటే కోమెమరేటివ్ లోగో అంటే ఈ యొక్క 100 years ని ఉద్దేశించి ఒక న్యూ లోగోని ఆవిష్కరించడం జరుగుతుంది. అండ్ న్యూ రీఫార్మ్స్, ఈ యొక్క న్యూ రీఫార్మ్స్ అనేది ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద విషయమే అని చెప్పాలి. ఎందుకు అంటే ప్యాటర్న్ లో కావచ్చు, సిలబస్ లో కావచ్చు, రిక్రూట్మెంట్ ఏదైతే చేస్తామో ఈ యొక్క రిక్రూట్మెంట్ లో కూడా చేంజెస్ అనేవి తీసుకురాబోతున్నాము అని అనౌన్స్ చేశారు. కాబట్టి సో రిక్రూట్మెంట్ లో మన ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఆప్షనల్ పేపర్స్ కావచ్చు, వీటిలో ఏ చేంజెస్ తీసుకురాబోతున్నారు అనేది మనకి ఇప్పుడు ఆసక్తిగా మారిన విషయం అనమాట. రైట్, కమింగ్ టు ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే 1st October 1926 లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 1937 లో ఏం జరుగుతుంది, ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. దేని ప్రకారం చేంజ్ చేస్తారు, మనం తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ని బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా చేంజ్ చేస్తారు. అగైన్ 26th January 1950 అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత, అడాప్ట్ చేసుకునేది ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ ని మనం 26 November 1950లో అడాప్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కాన్స్టిట్యూషన్ లో మనం ఎక్కడ ప్లేస్ చేసాం ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని అంటే ఆర్టికల్ 315 లో ప్లేస్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఎక్కడుంది మన యొక్క కాన్స్టిట్యూషన్ లో, మనం ఇప్పుడే చూసాం కదా మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉంటాయో ఆల్ ఇండియా సర్వీసెస్ లో మనకి యూపీఎస్సీ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఉన్నటువంటి కమిషన్ ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటున్నాం. మరి ఈ యొక్క కమిషన్ లో ఎంతమంది ఉంటారు అంటే చైర్మన్ ఉంటారు అండ్ అదర్ మెంబర్స్ ఉంటారు అనమాట. మరి ఎవరు అపాయింట్ చేస్తారు ఈ యొక్క చైర్మన్ ని, అదర్ మెంబర్స్ ని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. రైట్, మరి వీళ్ళ యొక్క టర్మ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు అంటే 6 years వర్క్ చేస్తారు, లేదంటే 65 years వచ్చే వరకు ఏదైతే ఎర్లియర్ అయితే అది అంటే 65 years కి వీళ్ళకి ఇంకా ఏజ్ అనేది రాలేదు అంటే 6 years టర్మ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. లేదు 65 years ఫర్ ఎగ్జాంపుల్ 64 years అప్పుడు జాయిన్ అయ్యారు వీళ్ళు సర్వీస్ లో అనుకుంటే 65 వచ్చిన తర్వాత వీళ్ళు రిటైర్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, అప్పుడు 6 years టర్మ్ అనేది వీళ్ళకి వర్తించదు. ఓకే, దట్ ఈస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. మరి రీఅపాయింట్మెంట్ ఉంటుందా ఈ యొక్క యూపీఎస్సీ చైర్మన్ కి అంటే ఇనెలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఒకసారి సర్వీస్ అనేది అయిపోయిన తర్వాత రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. అండ్ దెన్ రెసిగ్నేషన్, ఇఫ్ వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేయాలి అని కనుక అనుకుంటే ఎలా రిజైన్ చేయాలి అంటే ఆ రెసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళకే వీళ్ళ యొక్క రెసిగ్నేషన్ లెటర్ని వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ సే రెసిగ్నేషన్ కాదు, వీళ్ళని రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇష్యూ వచ్చింది వీళ్ళతోని, లేదంటే ఒక అలిగేషన్ వచ్చింది, వీళ్ళని రిమూవ్ చేయాలి లేదంటే సస్పెండ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ అయినా ఇవ్వాలి, లేదంటే సుప్రీంకోర్టు కానీ రెఫరెన్స్ ఇచ్చింది అని అంటే అప్పుడు వీళ్ళని రిమూవ్ చేయడం కానీ సస్పెన్షన్ ప్రాసెస్ కానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి యూపీఎస్సీకి సంబంధించిన అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. రైట్, మరి సెంటనరీ ఇయర్ హైలైట్స్ అంటే 100 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏం చేస్తున్నారు, హైలైట్స్ ఏంటి అని కనుక మనం చూస్తే బోత్ యూపీఎస్సీ యొక్క హెరిటేజ్ అంటే దీని యొక్క ఏదైతే గొప్పతనం ఉందో ఈ యొక్క గొప్పతనం తెలిసేలాగా ఒక స్పెషల్ లోగోని అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దెన్ ఒక ట్యాగ్ లైన్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. తర్వాత ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే మనకి యూపీఎస్సీ ద్వారా
రిక్రూట్మెంట్ చేసుకుంటారో ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్కి, ఐపీఎస్కి, ఐఎఫ్ఎస్కి, ఈ యొక్క రిక్రూట్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఫెయిర్నెస్ అండ్ ఎఫిషియన్సీ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రీసెంట్గా మనకు తెలుసు చాలా వరకు యూపీఎస్సీలో జరిగినటువంటి డ్రాబ్యాక్స్ అనేవి కూడా న్యూస్లో రావడం జరిగింది. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీద రాంగ్ పెట్టి రావచ్చు అండ్ ఫిజికల్ డిసబిలిటీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిస్యూజ్ చేసుకొని చాలామంది సర్వీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని తగ్గించేలాగా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోబోతున్నారు అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ దెన్ ఎంప్లాయీ పార్టిసిపేషన్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో యూపీఎస్సీ నుంచి రిక్రూట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం, అలాగే యూపీఎస్సీ గురించి పబ్లిక్కి బాగా రీచ్ అయ్యేలాగా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేయబోతున్నారు అని మన సెంటనరీ ఇయర్ హైలైట్స్లో భాగంగా మనకి యూపీఎస్సీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ సెంటనరీ సెలబ్రేషన్స్ అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more current affairs.